హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. ఇదైతే సండే రోజు మినీ వ్లాగ్ అనమాట. మార్నింగే లేచిపోయాము. ఇవాళ సండే అయినా కూడా ఎందుకు అంటే ఇవాళ వడియాలు పెడదామని అనుకుంటున్నాము. అదేంటి అప్పుడే ఎండలు ముదరలేదు కదా, ఇప్పటి నుంచి వడియాలు ఏంటి అంటే మేము పెట్టుకుని చాలా రోజులు అయిపోయిందనమాట. సో విష్ణు పుట్టిన తర్వాత పెట్టడం అవ్వలేదు. ఈ మధ్యన ఇంట్లో వడియాలు అలాంటివి ఏం లేవు. సో బయట నుంచి తెచ్చుకున్నవి అయితే మైదా పిండివే ఉంటాయి కదా ఆల్మోస్ట్. సో బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా లక్కీకి సగ్గుబియ్యం వడియాలంటే చాలా ఇష్టం. సో తను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది. బయట నుంచి తెచ్చేవి ఏంటంటే మన ఇంట్లో పెట్టినట్టు ఉండవు అనమాట, ఏదో కొంచెం వేరేగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే అత్తయ్యగారికి చెప్పి ఇవాళ రెసిపీ అత్తయ్యగారిది అనమాట. సో వడియాలు అయితే నేను పెట్టాను. ఇవాళ సగ్గుబియ్యం వడియాలు ఇంకా వరిపిండి వడియాలు పెడుతున్నాను. సగ్గుబియ్యం వడియాలేమో అత్తయ్యగారి రెసిపీ, వరిపిండి వడియాలు వచ్చేసి అమ్మ వాళ్ళ రెసిపీ అనమాట. ఇవి గరిజారుగా కూడా పెట్టుకోవచ్చు వరిపిండి వడియాలు. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అనమాట. సో ₹1 కాయిన్ అంత ఉంటాయి ఇంచుమించుగా. ఆ వడియాలు చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి అనమాట. సో మొత్తానికి 2 వడియాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదంతా ప్రాసెస్ చేసి పెట్టి వచ్చేసరికి 10 అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వెంటనే మళ్ళీ వంట సెక్షన్ అనమాట. మధ్యాహ్నం లంచ్లోకి నేను పాటోలి కూర చేస్తున్నాను. మీరు ఎంతమందికి పాటోలి కూర తెలుసో చెప్పండి. నేను ఇవాళ గోరుచిక్కుడుతోటి పాటోలి కూర చేస్తున్నాను. సో దీనికోసం శనగపప్పు మనం నానపెట్టుకోవాలన్నమాట ఒక 2 అవర్స్ పాటు. దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసి నానపెట్టేశాను. ఇంకా ఒక మిక్సీ జార్లోకి శనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత ఏమో కొంచెం వెల్లుల్లి, జీలకర్ర వేసేసి రుబ్బేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ గోరుచిక్కుడు ఉంది కదా, సో వాటిని అయితే ఉడికించి పెట్టేసుకున్నాను ఉప్పు వేసి. ఇప్పుడు కొంచెం మూకుడులో నూనె వేసేసి అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను. మీకు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు. నేను పెద్దగా పోపు ఏం వేయలేదనమాట. ఉల్లిపాయలు వేయించేసిన తర్వాత గోరుచిక్కుడు కూడా వేసేసి వేయించాను. ఉడికించినప్పుడు మనం వేసిన గోరుచిక్కుడులో ఉప్పు అంత సరిపోలేదని మళ్ళీ వేసాను అనమాట. ఇంకా మనం రెడీ చేసుకున్న పాటోలి పేస్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే వేసేసుకుని మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే విధంగా దోరగా వేయించుకోవాలి. దీనికి ఆయిల్ మస్తుగా పడుతుంది, కాకపోతే టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది అనమాట. ఎంత వేగితే అంత విలవిల్లాడుతూ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ కింద ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంటుంది కూర. ఎవరైనా తినకపోతే ట్రై చేసి తినండి. దీనికి కాంబినేషన్గా అయితే నేను టమాటో పులుసు చేశాను. ఇది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. సో ఇవాళ మా లంచ్ రెసిపీస్ అయితే ఇవి. ఇంకా తర్వాత మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక షాపింగ్కి అయితే వెళ్ళాము, పండగ షాపింగ్ కోసం అనమాట. సో నేనైతే ఒక 2 డ్రెస్సెస్ తెచ్చుకున్నాను.